హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియోలో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండని ఒక డిఫరెంట్ ఫస్ట్ టైం యూట్యూబ్లో చూస్తున్నారన్నమాట. సో ఇది వచ్చేసి చికెన్ చిప్స్ అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. దీనికోసం నేను 1/2 కిలో చికెన్ తీసుకుంటున్నాను. ఇది బోన్లెస్, అలాగే చాలా చిన్నగా ఇలా మిన్స్డ్ చికెన్ లాగా తీసుకోవాలన్నమాట. దాని తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని చాలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అవసరమైతే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేయండి, అవసరం లేకపోతే అది కూడా అవసరం లేదు. వీలైనంత గట్టిగానే చేసుకోవాలి ఇది. సో ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీనికి 1/2 టేబుల్ స్పూన్ వరకు గార్లిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. ఇక ఇదొచ్చేసి టాపియోకా ఫ్లవర్ అనమాట. అంటే కసావా అంటారు, అంటే లేకపోతే కర్ర పెండలం మనకి తెలిసిన భాషలో. ఈ కర్ర పెండలం నుంచి చేసిన స్టార్చ్ అనమాట. కార్న్ ఫ్లోర్ ఎలాగో ఇది కూడా అలాగే పెండలం యొక్క స్టార్చ్. ఇది ఎంత తీసుకోవాలంటే చికెన్ కి ఎగ్జాక్ట్ గా 1/2 తీసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా చపాతీ ముద్దలాగా చేసేసాము. సాల్ట్ అనేది నేను వేసిన క్వాంటిటీకి సరిపోతుంది. ఒకవేళ తగ్గినా మనం చిప్స్ చేసిన తర్వాత పైన వేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఏం చేయాలంటే ఇలా ఒక చిన్న సైజు బద్దలాగా చేసుకోవాలి. చేసి ఇలా ఒక రోలింగ్ పేపర్లో మనం దీన్ని రోల్ చేసి సీల్ చేయాలన్నమాట. సీల్ చేసిన తర్వాత దీన్ని 1 గంట పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. అంటే ఇది ఇప్పుడు మెత్తగా ఉంటుంది. సో ఇది కొంచెం ఫ్రీజ్ అయితే గట్టి పడుతుంది, అందుకోసమే మనం దీన్ని ఫ్రీజర్లో పెట్టాలి. 1 అవర్ తర్వాత బయటకు తీస్తే ఇదిగో చూడండి గట్టిగా అయ్యింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామా అంటే పెద్దగా ఉంది కాబట్టి దీన్ని 1/2 చేస్తున్నాను. ఇప్పుడు బాయిలింగ్ వాటర్లో దీన్ని వేసేయాలన్నమాట. మీరు నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటే నాన్ స్టిక్ ప్యాన్లో వాటర్ వేసి దాంట్లో బాయిల్ చేసుకోండి, ఇంకా చాలా బాగా అవుతాయి అనమాట. ఏం అవసరం లేదు, ఇలా ఒక పొంగు వచ్చి తిరగబడితే చాలన్నమాట. ఈ పిండి చాలా త్వరగా ఉడికిపోతుంది, వేడి తగిలితే చాలా ఉడికిపోతుంది. సో ఒక పొంగు బాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక జాలి గరిటలోకి వాటర్ డ్రైన్ చేసేసేలాగా తీసుకోవాలి. ఇవి మీరు నమ్మరు, చాలా టేస్టీగా వస్తాయండి. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఇక నుంచి లేస్ అవన్నీ కురుకురలు మానేసి ఇంట్లో చక్కగా ఇలా చేయించుకుంటారనమాట. సో ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మీరు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇలా తురుముకోవాలి. కొంచెం నాకు బండగానే వచ్చాయి, బట్ అయినా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఎంత సన్నగా, చెప్పాను కదా, సన్నగా వీలైతే అంత సన్నగా దీన్ని కట్ చేసుకోవాలి. ఇక లాస్ట్ పీసెస్ వచ్చేసరికి నాకు రౌండ్ కట్ రాలేదు, అందుకే ఇలా పిచ్చిగా కట్ చేస్తాను. ఫైనల్గా ఎండలో పెట్టుకోండి, ఒక పూర్తిగా గలగల్లాడేంత వరకు ఎండలో పెట్టుకోవాలి. మాకు ఎండ అనే మాట ఉండదు కాబట్టి నేను ఓవెన్లో లైట్ ఆన్ చేసి ఒక రాత్రి అంతా వదిలేస్తే మరుసటి రోజు ఉదయం 10 గంటలకు దీన్ని బయటకు తీసినప్పుడు ఇలా చూడండి అన్నీ కూడా బాగా డ్రై అయిపోయాయి అనమాట. గల్లు గల్లుమని సౌండ్ వస్తుంది, అంత బాగా డ్రై అయిపోయాయి. మీరు ఎండ ఉంటే మాత్రం ఒక రోజంతా మంచిగా బాగా ఎండ కాసినప్పుడు ఎండలో పెట్టండి. చక్కగా ఇలా అప్పడాల్లాగా అయిపోతాయి అనమాట, వడియాల్లాగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా సౌండ్ రావాలి. పచ్చి అనేది ఉండకుండా డ్రై చేసుకోండి. ఇక సింపుల్, మనం వడియాలు అప్పడాలు ఎలా వేపుకుంటామో వీటిని కూడా అలాగే వేపుకోవాలి. నేను ఫస్ట్ వేస్తున్నాను కదా, కొంచెం నూనె ఇంకా కాక రాలేదు. సో కాకొచ్చిన తర్వాత ఇంకా స్పీడ్గా అయిపోతాయి అన్నమాట. చూడండి ఎంత పెద్దగా అవుతాయో. ఇప్పుడు ఇవి చూడడానికి చిన్నగా ఉన్నాయి కదా, పొంగిన తర్వాత చాలా పెద్దగా అవుతాయి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు తింటుంటే మీకు ఆ చికెన్ ఫీలింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఈ చికెన్ చిప్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి, అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చూపించడం కోసం నేను చాలా స్పీడ్గా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి ప్లే చేస్తున్నాను. మొత్తం అన్నీ కూడా ఫ్రై చేస్తాను అనమాట. కొన్ని అయితే బాగా రౌండ్గా కట్ అవ్వడానికి బాగా వచ్చాయి. లాస్ట్ పీసెస్ ఏంటంటే కొంచెం ఆ రౌండ్ కటింగ్ రాక నేను ఇంకా ఇలా స్ట్రైట్గా కట్ చేస్తాను అనమాట, ఫింగర్స్ లాగా. చూడండి ఎంత లోపలంతా గుల్లగా ఉందో.
కుర్కురేకి ఏ విధంగా ఉంటుందో దీనికి కూడా అదే విధంగా చూడండి. మొత్తం అంతా కూడా బబుల్స్, ఎయిర్ బబుల్స్తో ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంది, మేము చెక్ చేసాము. ఇప్పుడు నేను దీన్ని సెగ్రిగేట్ చేస్తున్నాను. అంటే కొన్నేమో మా పాపకి అంత స్పైస్ ఉండకూడదు, సో తన కోసం నేను మసాలా ఏం మిక్స్ చేయకుండా సెపరేట్ చేసేసాను. ఇందులో నేను చికెన్ మసాలా, అంటే చికెన్ కాబట్టి చికెన్ ఫ్లేవర్ రావడం కోసం చికెన్ మసాలా పౌడర్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుందని చెప్పేసి చాలా బాగా వచ్చింది. కొన్నేమో సరిగ్గా రౌండ్గా రాని ఉన్నాయి కదా, అవి సెపరేట్గా తీసేసాను. సో ఇలా మొత్తం 3 డిఫరెంట్ టైప్స్గా నేను సెగ్రిగేట్ చేశాను. ఒకటి చికెన్ ఫ్లేవర్తో చికెన్ మసాలా పౌడర్ మిక్స్ చేశాను, ఒకటేమో ప్లెయిన్గా జస్ట్ మనం ఏదైతే ఫ్రై చేసామో అవి యాజ్ ఇట్ ఈస్గా మా పాప కోసం తీసేసాను. ఇంకా సరిగ్గా షేప్ రానివి, షేప్ అవుట్ అయినవి మాత్రం విడిగా ఉంచేసాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి చికెన్ చిప్స్ లేదా చికెన్ క్రిస్ప్స్ లేదా చికెన్ లేస్, వాట్ ఎవర్ మనం ఎలా పిలిస్తే అలా పలుకుతుంది. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి కానీ స్నాక్స్కి, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. నాన్ వెజ్ ప్రియులకైతే చాలా బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్కమని చికెన్ చిప్స్ చేసుకొని తినేసేయచ్చు. డ్రై చేసి స్టోర్ చేసుకోవచ్చు చక్కగా. ఎన్నాళ్ళైనా సరే చీమలు పురుగులు పట్టకుండా మీరు స్టోర్ చేసుకోగలిగితే ఎయిర్ టైట్గా ఎన్నాళ్ళైనా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంత కష్టపడి కొత్త ఐటెం చూపించినందుకు ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.